శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్కాటక రాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కర్కాటక రాశి వారికి ఈ నెలలో ధనాదాయం బాగా ఉంటుంది, కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆదాయం ఎలా ఉందో ఖర్చులు కూడా అదే విధంగా వస్తూ ఉంటాయి. చేసే వృత్తి వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలతోటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశం వెళ్ళేటువంటి వారికి మంచి సమయం ఆసన్నమై ఉంది. ప్రయత్నాలు చేసుకోవచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వారి వలన, కొత్త పరిచయాల వలన మనకు కొంత యోగం కూడా కలిసి వస్తూ ఉంటుంది. కానీ పరిచయాలు చేసుకునేటప్పుడు వారి యొక్క అంతర్గతమైనటువంటి దాన్ని కొద్దిగా ఆలోచించి పరిచయాలు చేసుకోండి. ఎలాగో పనులు నెరవేరుతున్నాయి కదా అనేటువంటి ఒక ఉద్దేశంలో ఇచ్చేయకండి, తొందరపడకండి. ధర్మకార్యాలు చేయడం జరుగుతుంది, శుభకార్యాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. నూతన బంధుత్వం ఏర్పడుతూ ఉంటుంది. అధికమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల కావచ్చు, ప్రకృతి రీత్యా కావచ్చు, మీకు కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. నీరసంగా ఉంటారు. ఎవరితో మాట్లాడాలన్నా విసుగు అనేటువంటిది జనిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి తోడు విసుగు వచ్చినప్పుడు కోపం వస్తుంది. ఊరికే మాట్లాడిస్తున్నారని చెప్పి కొద్దిగా మనస్సును, శరీరాన్ని అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. వైద్యం చేత శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి, సాధన చేత మనస్సును అదుపులో పెట్టుకోవాలి. చేసే కార్యక్రమాలను ముందుకు అడిగేస్తూ ఉండాలి. ఇక ఈ మొదటి వారం గనక చూసుకున్నట్టయితే చిన్న చిన్న చిక్కులు రావడము, ఆ చిక్కుల వలన మీ యొక్క కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యం కావడము జరుగుతుంది. ఉద్యోగస్తులకైతే అధికారుల చేత చీవాట్లు తినడము, ఒత్తిడులు పెరిగిపోవడము, ఆఫీసు సమయం కంటే కూడా ఎక్కువగా ఉండి పనులు పూర్తి చేయడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయానికి మీరు భయపడడం అనేటువంటి ఒక భయం అనేటువంటిది మనసులో ఉండిపోతూ ఉంటుంది. ఆ మనసులో ఉన్న భయాన్ని పది సార్లు తలుచుకు ఉంటుండడం వల్ల చేసేటువంటి యొక్క కార్యాలలో తప్పులు రావడము, కొట్టివేతలు కావడం ఉంటుంది. దానివల్ల అధికారుల చేసే చీవాట్లు తినడం అనేటువంటి జరుగుతుంది. చేసిన పనిని 10 సార్లు చేయవలసినటువంటి ఒక అవసరం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు మంచిగా ఉంటుంది. రెండవ వారం గనక చూసుకున్నట్టయితే యత్నకార్య సిద్ధి. మీరు ఏదైతే కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నారో, సంకల్పించుకున్నారో, ఆ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడము జరుగుతుంది. కానీ అపవాదులు రావడము, అనుకోని నిందలు మోయడము జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిసి తిరిగినా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. ఆదాయం కూడా చాలా మంచిగానే ఉంటుంది. కానీ ఖర్చులు అధికంగా వస్తాయి. ఒక్కోసారి తలకు మించిన ఖర్చులు వచ్చి రుణం చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. తలకు మించిన పనులు పెట్టుకొని చాలా బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి తలకు మించినటువంటి ఒక పనులు పెట్టుకోక మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మాత్రమే పనులు పెట్టుకొని ముందుకు అడిగేయండి. ఇక మూడవ వారం అనారోగ్యంగా ఉంటుంది. ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. దానివల్ల వైద్యశాలకు పరిగెత్తడము, అధికమైన ఒక వ్యయంగా డబ్బు ఖర్చు కావడం జరుగుతూ ఉంటుంది. ఈ అధికమైన ఒక వైద్యశాల ఖర్చులే కాకుండా ఇతరత్ర ఖర్చులు ఎక్కువగా తలకు మించి రావడము, లేదా ధనాన్ని మోసపోవడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక నాలుగవ వారం గనక మనం చూసుకున్నట్టయితే సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా కొద్దిగా దెబ్బతింటాయి.
ఎవరో దుర్మార్గుల చేత, దుష్టులైనటువంటి ఒక వారి చేత స్నేహితం చేయడం వల్ల, దానివల్ల సంఘంలో కీర్తి దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పరిచయాలు చేసుకునేటప్పుడు, వారితో కలిసి తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కాబట్టి అనుకోని చిక్కులు వచ్చి మనస్సును అశాంతిగా ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడము, అశాంతిగా ఉండడము, ఈ సైబర్ నేరగాళ్ళని చెప్పి ఏదో ఉన్నారు, వారి వల్ల మోసపోవడం అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో తలకు మించిన పనులు పెట్టుకొని బాధపడకండి. ఉన్న పనిని మాత్రమే చేసుకుంటూ ఈ నెల రోజులు జాగ్రత్తగా గడపండి. ఆ తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంది. ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో దత్త స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రం గనక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ దత్తుని యొక్క అనుగ్రహం వల్ల ఈ దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖంగా, సంతోషంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ దత్తుని అనుగ్రహం పొందండి, సుఖంగా ఉండండి. ఇది శుభం.